ఓం నమో వెంకటేశాయ. భగవంతుడు మనలోని భక్తిని చూస్తాడు. నిష్కళంకమైన మన భక్తిని మాత్రమే చూస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం భగవంతుని సేవలో కొంచెం మార్పులు చేసినా కూడా భగవంతుడు తప్పకుండా క్షమిస్తాడు. ఇదెందుకు చెప్తున్నానంటే, మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారండి. ఆవిడకి ఏంటంటే సమయం చాలటం లేదు. కొంచెం ఆలస్యంగా ఆఫీసు నుండి వచ్చిన పూజా సామాగ్రి రాత్రే శుభ్రం చేసుకుంటారు. ఆలస్యంగా వచ్చినప్పుడు ఆవిడకి అవ్వదు, ఉదయం అసలు అవనే అవ్వదు. అటువంటి సందర్భాలలో పూజా సామాగ్రి తోముకోకుండా కడిగేసుకోవచ్చా అని అడుగుతున్నారు. తప్పకుండా కడుక్కోవచ్చు. ఉద్యోగస్తులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కొన్ని సందర్భాలలో తోముకోలేకపోతారు. వాళ్ళకి సమయం చాలదు. దానివల్ల పూజ మానుకోనవసరం లేదు. నిత్య పూజ అస్సలు మానుకోనవసరం లేదు. శుభ్రంగా నీటితో చక్కగా కడిగేసుకోవచ్చు జిడ్డు లేకుండా. ఒకవేళ వీలుంటే దీపపు కుందును మాత్రం తోముకొని మిగతా వాటిని కడుక్కోవచ్చు. దీపపు కుందును కూడా కడిగేసుకున్నా పర్వాలేదు. పూజ చేసుకోవడం ప్రధానం. శుభ్రంగా నీటితో కడుక్కొని పూజ చేసుకోవచ్చు. ఏ విధమైన ఇబ్బంది లేదు. అవకాశం ఉన్నప్పుడు ఈ పూజా సామాగ్రి 2 రోజులకో 3 రోజులకో ఒకసారి చక్కగా తోమి పెట్టుకొని, మనకు అవకాశం లేనప్పుడు ఈ విధంగా చక్కగా కడిగేసుకోవచ్చు. దీనివల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. భగవంతుని దయ మన మీద ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది. అతని అపారమైన కరుణకు మనం తప్పకుండా పాత్రులమవుతాము.